ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada by this May 8. Download and subscribe to ETV Win app. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది? టోకెన్ అమౌంట్ ఇవ్వకపోతే ఆ పొలిటీషియన్ నా ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇవ్వడు. ఇప్పుడేం చేయాలి? మధు, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే తేజ, ఆ పొలిటీషియన్ అడిగిన అమౌంట్ని ఎలా సర్దాలా అని. ఇన్ టైంలో ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అదే నా టెన్షన్. హే, దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా మధు. నువ్వు మాత్రం ఏం చేయగలవు తేజ? నిన్న నీ ఫ్రెండ్ గురించి డొనేషన్ అడిగినందుకే నిన్ను తప్పు పట్టి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదని నిన్ను అవమానించారు. ఇప్పుడు నువ్వు నా కోసం మళ్ళీ మీ తమ్ముణ్ణి డబ్బడిగితే నిన్నింకా చీప్గా చూస్తాడు. అది నాకిష్టం లేదు. మా తమ్ముడిని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఈ బ్రీఫ్ కేస్ తీసుకో. అందులో డబ్బుంది. అది తీసుకుని వెళ్ళి ఆ పొలిటీషియన్కి టోకెన్ అమౌంట్గా ఇచ్చేసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకో. తేజ, ఈ డబ్బు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వమని నీకు మరిదిగారిచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు నేను ఆ పొలిటీషియన్కి ఇస్తే నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. వద్దు తేజ, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. మధు, నాకే ప్రాబ్లం రాదు. ముందు నీ ప్రాబ్లం క్లియర్ అవడం నాకు ముఖ్యం. మీ తమ్ముడు స్టాఫ్కి శాలరీస్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? అవన్నీ నీకెందుకు మధు? నేను చూసుకుంటాను కదా. అదే ఎలా చూసుకుంటావని అడుగుతున్నాను. నా ఫ్రెండ్ని అడిగి ఒక వారంలో అడ్జస్ట్ చేస్తానులే. నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళి అతని కలిసి ఆ డబ్బు ఇచ్చేసి ప్రాజెక్ట్ ప్రొసీడింగ్స్ అన్ని స్టార్ట్ చేయి. అది కాదు తేజ. మధు ప్లీజ్, నువ్వు ఇంకేం మాట్లాడకు. నన్ను అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పి తీరాలంటే ముందు మన ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేనేంటో అనేది చూపిస్తాను. ప్రజెంట్ నాకున్న మార్గం ఇదే మధు. అందుకే రిస్క్ చేసి మరీ నీకు డబ్బు ఇచ్చాను. నాకు తెలుసు తేజ, నా కోసం నువ్వు ఎంత రిస్క్ అయినా చేస్తావని. అందుకే కదా మీ అమ్మని మీ తమ్ముణ్ణి నీ దృష్టిలో శత్రువులుగా మార్చింది. సరే తేజ, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ప్రాజెక్ట్ సక్సెస్ చేసి ఈ ఇంట్లో నీ పరువు నిలబెడతాను. కానీ తేజ, ఒక్క విషయం. ఏంటది? నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఇంట్లో ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిస్. నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ తేజ. ఈ సుత్త ఎక్కడుంది? స్టోర్ రూమ్లో ఉండుంటుంది.
ఫోటోకి మేక్ కొడదామంటే కుదరడం లేదు. మే కొట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. సింధు, నేను హెల్ప్ చేయనా? యష్, ఏంటి? నేనున్న ఫోటో నీ రూమ్లో పెట్టడానికి ఒప్పుకోమనుకున్నాను. అలాంటిది నేనున్న ఫోటో పెట్టడానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావు చూడు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఏముంది? ఇది మన ఫ్యామిలీ ఫోటోనే కదా. అయ్యో యష్, యష్ ఏమైంది? కాస్త చూసుకోవచ్చు కదా. అయ్యో చూడు ఎంత గట్టిగా తగిలిందో. కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా, ఎప్పటికీ నా మనసే కనీకే. ఓ ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిన్ను చూసే ప్రతి. ఒక్క నిమిషం యష్, బ్యాండెడ్ తీసుకొస్తాను. ఏ సింధు, అవసరం లేదు. చెలివే చెలివే సరిపోదే గుప్పెడు గుండె, చెలివే చెలివే మరు హృదయం అప్పడిగానే నన్ను తాకే ఊపిరి. ఓ అలవాటే అయినది నదిలో అలలా కలిసే పోనీ. ఇప్పుడు ఓకేనా సింధు? బాగుంది. సింధు, ఎవరేమనుకున్నా అది మన ఫ్యామిలీ ఫోటో. కాకపోతే అందులో ఉన్నది నేను, నా పిల్లలు రిషి, శశి, వాళ్ళమ్మ. అదే మన మధ్య ఉన్న రిలేషన్. నువ్వు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తే నీకు నాకు మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చూస్తా యష్, ఎన్నాళ్ళు నన్ను పిల్లలకి అమ్మగానే చూస్తావు అన్నది. నీ భార్యగా నన్ను నువ్వు చూసే వరకు నేను నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఏంటి ఆలోచిస్తున్నావు?